సర్ పేరుతో వసూళ్ల దందా, టీడీపీ బిఎల్ఏపై తీవ్ర ఆరోపణలు, అధికారులను సైతం షాకుకు గురిచేసిన ఘటన, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాల్సిన సర్ కార్యక్రమం. కానీ అమ్మనబ్రోల్లో మాత్రం డబ్బుల వసూళ్ల ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ అధిష్టానం అప్రమత్తంగా ఉండాలి అని చెబుతుంటే కొందరు టీడీపీ నాయకులు మాత్రం సర్రను కూడా డబ్బు సంపాదించే అవకాశంగా మార్చారు అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారుల విచారణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అలాంటి ఓటరు నమోదు ప్రక్రియలోనే డబ్బులు వసూళ్లు చేశారు అన్న ఆరోపణలు ఇప్పుడు అమ్మనబ్రోలు గ్రామంలో కలకలం రేపుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం ఎస్టీ కాలనీలో సర్పారాలు పంపిణీ చేస్తూ ఒక్కొక్క వ్యక్తి వద్ద నుంచి 50 రూపాయల చొప్పున వసూళ్లు చేశారు అంటూ చెబుతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ పార్టీకి చెందిన బిఎల్ఏ ఈదర అమర్నాథ్, ఆయన అనుచరుడు జనార్దన్ పేర్లు వినిపిస్తున్నాయి. విషయం అధికారుల దృష్టికి చేరటంతో నాగలుప్పలపాడు మండల ఎంఆర్ఓ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎంఆర్ఓ వస్తున్నారు అని తెలిసిన వెంటనే తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశారని, అయితే ఫారాలు మాత్రం ఇవ్వలేదని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు వస్తే డబ్బులు వెనక్కి, అధికారులు వెళ్లాక మళ్లీ పాత కథేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో డబ్బులు వసూళ్లు చేస్తే సామాన్య ప్రజలు ఎవరిని నమ్మాలి అంటూ అసలైన టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సర్వంటి కీలక ప్రక్రియపై ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి అంటూ టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.